మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తాజాగా కొత్త రూపంలో కరెన్సీ నోట్లను విడుదల చేసింది. మాజీ ప్రధాని బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ స్థానంలో దేశ సంస్కృతి, చారిత్రక భవనాలు, కళాత్మకతను ప్రతిబింబించేలా కొత్త నోట్లను రూపొందించింది. ఇక మొత్తం 3 డినామినేషన్లతో 1000, 50, 20 రూపాయల నోట్లను విడుదల చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం జూన్ 1 నుంచి అధికారికంగా చలామణిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. అసలు విషయం ఏమిటంటే, సాధారణంగా నోట్ల మార్పిడి అనగానే ప్రజలు బ్యాంకులకు వెళ్లి క్యూ కట్టి మరీ పాత నోట్లు ఇచ్చి కొత్తవి తీసుకుంటారు. కానీ బంగ్లాదేశ్ లో అలా జరగలేదు. బంగ్లా ప్రజలు కొత్త నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం లేదు, వీధుల్లోనే మార్చుకుంటున్నారు. ఇదెక్కడి వింత అనుకుంటున్నారా? ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో నోట్ల కోసం రోడ్డుపై వ్యాపారులు పెట్టిన డెస్కులు, బండ్లు, చేతిలో బండిల్స్ తో కొనుగోలు చేస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు. ప్రజలు బ్యాంకుల్లో ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం, ఏటీఎంలలో కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ఈ బాట పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.